ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో మాజీ ఎమ్మెల్సీ కవితకు నోటీసులు ఇచ్చింది సిబిఐ. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని ఇంటికి వచ్చి నోటీసులు ఇచ్చారు అధికారులు. కవితతో పాటు మరో 6గురికి నోటీసులు ఇచ్చినట్టు తెలుస్తోంది. మాగుంట శ్రీనివాసులు రెడ్డి, అరుణ్ పిల్లై, అభిషేక్ బోయిన్పల్లి, శరత్ చంద్రారెడ్డికి నోటీసులు అందించినట్టు సమాచారం. ఈ నెల 16న విచారణకు రావాలని నోటీసుల్లో తెలిపారు సిబిఐ అధికారులు. ఇండియాలో యూ హావ్ ఆల్రెడీ సీన్ లాస్ట్ 2-3 డేస్ నుంచి ఏం జరుగుతోంది, నెక్స్ట్ హియరింగ్ ఉండబోతోందని దానికి సంబంధించి ఒక పేపర్ ఇచ్చిపోయారు. ఇది జస్ట్ పోస్టల్ కమ్యూనికేషన్, దేర్ ఇస్ నథింగ్ మచ్ ఇన్ ఇట్. అంటే పర్సనల్ గా విచారణకా లేకుంటే కోర్టు హియరింగ్ కోసం ఇచ్చారు? హియరింగ్ కోసమే, విచారణకి. ఢిల్లీ హైకోర్టుకు రావాలన్నది వాళ్ళ నోటీస్ రిప్రజెంటేషన్ యాజ్ వెల్. అంటే బికాజ్ మీరు ఏదో నా దగ్గర అడుగుతున్నారు కానీ ఐఎమ్ నాట్ సంబడి హూ కెన్ గివ్ యూ ద రైట్ ఇన్ఫర్మేషన్. అది ఎట్లయినా కావచ్చు, బికాస్ దట్ ఆర్ ద ప్రొవిజన్స్ అవైలబుల్ ఫర్ ద పీపుల్ ఇన్ ద పిటిషన్. ఓకే, థ్యాంక్ యూ. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత సహా 23 మందికి క్లీన్ చిట్ ఇచ్చింది ఢిల్లీ హౌస్ అవెన్యూ కోర్టు. దీనిపై హైకోర్టులో అప్పీల్ చేసింది సిబిఐ. మాజీ ఎమ్మెల్సీ కవిత, ఆమె భర్త నోటీసులు అందుకున్నారు. ఈ నెల 16న విచారణకు రావాలని సిబిఐ నోటీసుల్లో ఉందన్నారు జాగృతి లీగల్ టీం సభ్యులు. ఇదంతా రెగ్యులర్ ప్రాసెసే అంటున్న కవిత అడ్వకేట్ రామ్ కళ్యాణ్తో శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. కొద్దిసేపటి క్రితము కవిత నివాసానికి వచ్చి నోటీసులు ఇచ్చినట్టుగా తెలిసింది. లిక్కర్ కేసులో సిబిఐ ఇచ్చినటువంటి నోటీసులో ఏముంది గతంలో రౌస్ అవెన్యూ కోర్టు కవితకు క్లీన్ చిట్ ఇచ్చింది. మళ్ళీ ఇప్పుడు ఎందుకు నోటీసులు ఇవ్వాల్సి వచ్చింది అంటే సిబిఐ హైకోర్టుకు, ఢిల్లీ హైకోర్టుకు వెళ్ళడంతో మరోసారి నోటీసులు వచ్చాయి. ఇట్లాంటి విషయాల మీద కవిత లీగల్ టీం ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. సార్, అసలు ఏంటి సార్, సిబిఐ వాళ్ళు కవిత ఇంటికి వచ్చినట్టుగా తెలిసింది, నోటీసులు ఇచ్చినట్టు చెప్తున్నారు. సో లిక్కర్ కేసులోనే మళ్ళీ నోటీసులు ఇచ్చారా, ఏం జరిగింది? నోటీసులు అందరికీ తెలుసున్నది. నేషనల్ మీడియాలో ఆల్రెడీ 2-3 రోజుల నుంచి చక్కర్లు కొడుతుంది. ఏంటంటే దేవర్ సపోజ్ టు సర్వ్ నోటీసెస్. దాంట్లో భాగంగా నోటీస్ ఇవ్వడం జరిగింది. దట్ డజంట్ మీన్ ఎనీథింగ్. ఇట్స్ ఏ ఫార్మల్ కమ్యూనికేషన్ టు సే దట్ 16th రోజు ఇది హియరింగ్ ఉండబోతుంది అన్న దానికి ఇచ్చారు. ఇట్ ఈస్ ఎ ఫార్మల్ కమ్యూనికేషన్, దెర్ ఈస్ నథింగ్ మచ్ ఇన్ ఇట్. అంటే క్లీన్ చిట్ ఇచ్చిన తర్వాత సిబిఐ ఆల్రెడీ హైకోర్టుకు పోయినట్టుగా తెలిసింది. అందులో భాగంగానే నోటీసులు వచ్చాయనుకోవచ్చా? ఇది దానికి సంబంధించిందేనా? కాన్స్టిట్యూషన్లో ఉన్న ప్రావిజన్ ఏంటంటే ఇఫ్ దే డోంట్ అగ్రీ విత్ వాట్ ఎవర్ ఈజ్ ఈ అవుట్కమ్ ఏదైతే వచ్చిందో వాళ్ళకి, దాని మీద ఒకవేళ వాళ్ళు అగ్రీ కాకపోతే నెక్స్ట్ కోర్టుకి వెళ్ళడం అన్నది కామన్ ఇది. ఎందుకంటే ఇప్పుడు దీంట్లో ఉన్న ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నారో దీనివల్ల ఇంత హైప్ క్రియేట్ అవుతుంది. కానీ దిస్ ఈజ్ అ జనరల్ ప్రాసెస్. లోవర్ కోర్టులో ఏదైనా జరిగితే దాన్ని హైకోర్టులో ఛాలెంజ్ చేయడం అన్నది ఇట్ ఈస్ అ కామన్ ప్రొసీజర్. ఇదంతా దాంట్లో భాగంగా జరిగేది. దర్ ఇస్ నథింగ్ మచ్ టు అట్రాక్ట్ టు ఇట్. రైట్. నోటీసులు చూసారా సార్ మీరు, ఏముంది అనేది? ఏం లేదు, బేసిక్గా నెక్స్ట్ డేట్ గురించి చెప్పడమే జరిగింది తప్ప దాంట్లో నోటీసులో స్పెసిఫిక్గా అయితే ఏం లేదు. 16వ తారీఖున విచారణనా లేదంటే హాజరు కావాలనా, ఏముంది నోటీసులో? ఇట్ క్యాన్ బి ఫిజికల్లీ యూ ఆర్ యువర్ అడ్వకేట్ రిప్రజెంటింగ్. మీరు తప్పకుండా రావాలి అన్నది ఏమి ఉండదు దాంట్లో. సో ఇట్ ఈస్ ఏ ఫార్మల్ కమ్యూనికేషన్. ఇగో ఇట్లా జరగబోతోంది ప్రొసీడింగ్స్గా అందరికి ఇచ్చినట్టు మనకు కాపీ ఇచ్చారు, అంతే. రైట్. కవిత గారు ఉన్నారా ఇంట్లో? ఎవరికి ఇచ్చారు నోటీసులు సిబిఐ వాళ్ళు? ఇట్ క్యాన్ బి టేకెన్ బై ఎనీబడి. లేరు అంటే ఉన్నా సరే 3 days నుంచి ఫాస్టింగ్లు ఉండడం వల్ల అక్క ఈరోజు షీ ఈజ్ నాట్ ఇన్ అ పొజిషన్ టు టాక్, షీ ఈజ్ స్టిల్ ఇన్ బెడ్ రెస్ట్. సో ఆవిడ బిహాఫ్ వీ హ్యావ్ టేకెన్ ద నోటీసెస్. అనిల్ గారు, వాళ్ళ భర్త అనిల్ గారు తీసుకున్నారు? ఆబ్వియస్గా. రైట్. సిబిఐ అయితే వాళ్ళ ఇంటికి వచ్చి నోటీసులు ఇచ్చింది. లీగల్ టీం చెప్తుంది, కవిత లీగల్ టీం కూడా. సో ఆ నోటీసులకు సమాధానం ఇస్తా అని ఆయన అయితే చెప్తున్నారు. మరి చూడాలి నోటీసులు ఏముంది, ఫర్దర్గా ఏం జరగబోతుంది ఇన్వెస్టిగేషన్ అనేది మనకు 16వ తారీఖు తర్వాత తెలిసేటువంటి అవకాశం ఉంది.